దేవునికి స్తోత్రం. మీ అందరికీ ప్రభు పేరటి వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నెహమ్యా గ్రంథము ధ్యానం చేసుకుందాం. హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు. అల్పులము అభాగ్యులము ఎన్నికలేని వాళ్ళు మమ్మల్ని క్షమించండి ప్రభా. మీ మాటలు మేము ధ్యానం చేస్తుండగా మాకు సహాయం చేయండి నాయనా. నీ కృప అనుగ్రహించండి. వాక్యం వింటున్న బిడ్డలను ఆయుధపరచండి, బలపరచండి. అందరినీ కూడా దీవించండి. కుటుంబాలను, బిడ్డలను నాయనా, వాళ్ళు చేస్తున్న చేతి పనులను ఆశీర్వదించండి. వాక్యం ద్వారా మాతో మీరు తమరు మాట్లాడి మమ్మల్ని నీ పరమరాజ్యమునకు, నీ రెండవ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువు యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించారు, వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హకల్య కుమారుడైన నెహమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరము కిస్లేపు మాసమున నేను షూషను కోటలో ఉండగా, షూషను కోటలో నెహమ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఈ షూషను కోట ఎవరిది అంటే, ఇక్కడ కోరేషు అనేటువంటి ఒక పారసీకపు రాజు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ కోరేషు రాజు పరిపాలనలో ఈయనకు ఉద్యోగము షూషను కోట. ఈరోజు అమెరికాలో వైట్ హౌస్ ఎలాంటిదో ఆ రోజుల్లో ప్రపంచానికి పెద్ద షూషను కోట. ఈరోజు అమెరికా ప్రపంచానికి పెద్దన్న అయితే, ఆ దినాల్లో బబులోను సామ్రాజ్యము ప్రపంచానికి పెద్దన్న. నెబుకద్నెజరు పరిపాలించాడు, దర్యావేషు పరిపాలించాడు, తర్వాత కోరేషు పరిపాలిస్తూ ఉన్నాడు. బబులోనీయులు, మాదీయులు, తర్వాత పారసీకులు, వీళ్ళు పారసీకులు పరిపాలించినటువంటి సమయం అది. ఈ సమయంలో ఆయన అంటున్నాడు, నా సహోదరులు అననీయును ఒకడు యూదులలో కొందరును వచ్చి చెరపట్టబడిన శేషంలో తప్పించుకున్న యూదులకు గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా. షూషను కోటలో జాబ్ చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేశం నుంచి కొంతమంది, అననీయ అనేటువంటి సహోదరుడు, యూదులలో కొంతమంది ఆ యొక్క ఇజ్రాయేల్ మరి బబులోను సామ్రాజ్యానికి వచ్చినప్పుడు ఆ యొక్క షూషను కోటలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. వీళ్ళు కంటబడి అడుగుతూ ఉన్నాడు, ఇదిగో చెరపట్టబడినటువంటి శేషములో తప్పించుకున్న యూదులను గూర్చి, యెరూషలేమును గూర్చి నేను వారిని అడగగా. ఇద్దరు గూర్చి అడుగుతూ ఉన్నాడు, అన్నలారా, మన దేశం పరిస్థితి ఏమిటి? మన యొక్క అన్నల పరిస్థితి ఏంటి? మన యొక్క తండ్రుల పరిస్థితి ఏమిటి? వాళ్ళు ఎలాగున్నారు? మన యెరూషలేము ప్రాంతం ఎలాగుంది? ఈరోజు మనం ఎక్కడికో దూరంగా వెళ్ళేటప్పుడు మనం ఇదే మాట అడుగుతూ ఉంటాం, మన ఈదు వాళ్ళు బాగున్నారా? ఊరు వాళ్ళు బాగున్నారా? అక్కడ పరిపాలన పరిస్థితి ఎలాగుంది? అందరూ క్షేమంగా ఉన్నారా అని అడుగు రీతిగానే ఈయన కూడా షూషను కోటలో ఉన్నటువంటి ఈ నెహమ్యా ఒక మాట అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడు వాళ్ళు ఏమని సమాధానం ఇచ్చారో చూడండి. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను, నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారం పడద్రోయబడింది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని చెప్పిరి. యెరూషలేము గుమ్మాలు అగ్ని చేత కాల్చబడ్డాయి, ప్రాకారాలు పడద్రోయబడ్డాయి. శేషించినటువంటి ప్రజలు, మిగిలినటువంటి ప్రజలు, చెరలో నుంచి మిగిలినటువంటి ఆ యొక్క ప్రజలను బహుగా శ్రమను, నిందను పొందుచూ ఉన్నారు. ఆ దేశం పరిపాలించేటువంటి రాజులు, భయంకరమైనటువంటి అన్య రాజులకు అప్పగించబడింది యెరూషలేము ప్రాంతం. ఇశ్రాయేలు దేశం అన్య రాజులకి అప్పగించబడినప్పుడు అక్కడి నుంచి బబులోను సామ్రాజ్యానికి యువకులను, బలవంతులను, జ్ఞానవంతులను, రాజకుమారులను, రాజపుత్రులను, యూదులను తీసుకుని వచ్చాడు బబులోను మహారాజు నెబుకద్నెజరు. ఆ టైంలో వచ్చినటువంటి నెహమ్యా మరి
యెరూషలేము కోసం అయ్యా మన మన ప్రాంతం ఎలాగుంది, మన గ్రామం ఎలాగుంది, ఫలానా వ్యక్తులు ఎలాగున్నారంటే, ఇదిగో చెరపట్టబడిన వాళ్ళు, శేషించిపోయి ఎండిపోయే వాళ్ళు బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. వాళ్ళు ఉండిపోయారు. నువ్వైతే ఇక్కడ సూచన కోటలో ఉద్యోగం చేసుకుంటున్నావు, కానీ వాళ్ళైతే బహుశ్రమ నింద పొందుచూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అన్య జాతికి అప్పగించబడింది, అన్యుల చేత పట్టబడ్డారు, అన్యులు పరిపాలన చేస్తూ ఉన్నారు. అక్కడ ప్రార్థన లేదు, సువార్త లేదు, వాక్యము లేదు, దేవుని సన్నిధే లేకుండా చేసేసారు అన్య జనాంగం. అందుచేతనే వారు బహుగా శ్రమను నిందను పొందుచూ ఉన్నారు. అక్కడ మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకున్నాం అంటే ప్రాకారంలో కూలబడ్డాయి, ద్వారములో అగ్ని చేత కాల్చబడ్డాయి. చూడండి, అగ్ని చేత ఎంత భయంకరమైన స్థితి. ఎందుకు ఆ స్థితికి వెళ్ళింది అని అంటే, ఇక్కడ వాళ్ళ యొక్క అవిధేయతే కారణము. దేవుని ప్రజల అవిధేయత, దేవుని విసర్జించిన కారణము, అన్య జనాంగాలతో సహవాసము, అన్య జనాంగంతో ఉన్నటువంటి కలాపాలు, కార్యకలాపాలు, ప్రేమ కలాపాలు, అన్య జనాంగంతో వాళ్ళు నివసిస్తున్నటువంటి తీరు, వాళ్ళు పూర్తిగా దేవుడును, జీవముగల జీవజలముల ఓటైనటువంటి దేవుడిని విడిచిపెట్టి అన్య జాతికి సంబంధించినటువంటి అన్య దేవత ఆరాధనలో కలిసిపోయారు. వాళ్ళు తినుటకును తాగుటకును లేచిరి, నాట్యమాడిరి. నాట్యమాడడానికి లేచారు, తినడానికి లేచారు, తాగడానికి లేచారు. ఇదిగో అందుచేతనే దేవుడు వాళ్ళని అప్పగించాడు శత్రురాజ్యులకు. శత్రువు పరిపాలన చేస్తూ ఉన్నాడు, బహుశ్రమ నిందను అనుభవిస్తున్నారు. ఒకవేళ సువార్త ప్రకటిస్తాము అంటే ఎవరైనా వాళ్ళు హింస పెడుతూ ఉన్నారు. ఎవరైనా సువార్త ప్రకటించాలి, దేవుని మాటలు చెప్పాలి అని మైకి పట్టుకుంటే మైకులు ఇరిసేస్తూ ఉన్నారు. వాళ్ళ పెడదెబ్బలు కొడుతూ ఉన్నారు, వాళ్ళు చావు దెబ్బలు కొడుతూ ఉన్నారు, చెంప దెబ్బలు కొడుతూ ఉన్నారు, చెప్పు దెబ్బలు కొడుతూ ఉన్నారు, బురద జల్లుతూ ఉన్నారు, పేడ నీళ్ళు జల్లుతూ ఉన్నారు, యాసిడ్ పోస్తూ ఉన్నారు. కొంతమందినైతే వాళ్ళు ఖడ్గం చేత హతము చేస్తూ ఉన్నారు. ఈ మాటలన్నీ కూడా ఈ నెహమ్యా గారికి చెవిని పడినప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఒకటే కాదయా, ప్రాకారములు పడదోయబడ్డాయి, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవి. ఇక్కడ మందిరమే లేదు ఆ గ్రామంలో, మందిరమే లేదు ఆ దేశంలో, మందిరమే లేదు రాష్ట్రంలో, మందిరమే లేదు ఆ జిల్లాలోను. ప్రాకారాలు బుల్డేజ్ తోసేసింది, అగ్ని చేత ద్వారాలు అగ్ని చేత కాల్చేశారు. ఇప్పుడైతే ఈ మాటలు విన్నప్పుడు ఈయన యాజకుడు కాదు, ఈయన సువార్తికుడు కాదు, ఈయన ఎవరు కాదు, కానీ ఇదిగో ఈ నెహమ్యా ఒక సూచన కోటలో పరాయి దేశంలో ఉద్యోగం చేసుకున్నటువంటి ఒక ఉద్యోగి, దేశం నుంచి విడిచి వెళ్ళినప్పుడు దేశం నుంచి చెరగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇదిగో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందుల దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎన్నిసార్లు నువ్వు దుఃఖముతో ఉపవాసం ఉండి దేవునికి విజ్ఞాపన చేసావు, దేవుని దగ్గర నువ్వు ఎప్పుడు మాటలు చెప్పావు. కొన్ని ఈ మాట వినంటనే ఆయన కూలబడ్డాడు, కూర్చుండి ఏడ్చి. మాటలు విని వెంటనే ఆయన కూలబడిపోయాడు, ఏడవడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఆకాశమందున దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, అయ్యా నా పితరుల పాపములను క్షమించు, నా తండ్రి ఇంటి వారి పాపములను క్షమించు, వాళ్ళ అవిధేయతలను క్షమించు, తెలియక వాళ్ళు చేశారయ్యా అని ఒక దగ్గర నుంచి ఆయన ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఉన్నాడు. ఈయన సేవకుడు కాదు, యాజకుడు అంతకన్నా కాదు, కాపరి అంతకన్నా కాదు, కానీ ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి వచ్చినటువంటి ఆలోచన, ఒక సామాన్యమైనటువంటి క్రైస్తవుడికి వచ్చినటువంటి ఆలోచన, ఒక విశ్వాసకు వచ్చినటువంటి ఆలోచన. ఆయన ఉద్యోగం చేస్తూ ఉన్నాడే, కానీ ఒక మంచి వైట్ హౌస్లో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, దర్జాగా ఉండవలసినటువంటి ఆ సమయం అది. అయినప్పటికీ కూడా
ఆయన అవన్నిటిని విడిచిపెట్టి ఏడుస్తూ ఉన్నాడు. దుఃఖముఖం చేసుకుంటూ ప్రభు సన్నిధిలో కొన్ని దినాల ఉపవాసం ఉన్నాడండి. ఈ రోజు నువ్వు ఎంతకాలము నీ సేవకుల కొరకు, ఎంతకాలము దేవుని సువార్త కొరకు నువ్వు ఎంత టైం నువ్వు ఉపవాసం ఉంటూ ఉన్నావు? నువ్వు సేవకుడిగా సేవ చేస్తున్నావు, కాపరిగా గ్రామాలు అంటూ ఉంటున్నావు, సిటీలు అంటూ ఉంటున్నావు. మరి ఈ గ్రామం కొరకు, ఈ యొక్క రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ఇదిగో దేశంలో నలుమూలల దేవుని సువార్తను ప్రకటించినప్పుడు అనేకుల మంది వాళ్ళ హింసకు, నిందకు వాళ్ళు ప్రతిగా నిలబడినప్పుడు వాళ్ళ గురించి నువ్వు ఎంతవరకు దేవుని సన్నిధిలో వాళ్ళకి ప్రతిగా వాళ్ళకి ప్రతిగా నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉండి దేవుని కొరతే వాళ్ళ కొరకు నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నావు, భారం కలిగి ఎప్పుడు చేస్తూ ఉన్నావు? చూడండి, ఆయన అంటూ ఉన్నాడు కదా, కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేశాడు. కొన్ని దినాలు ఉపవాసం ఉన్నాడు, తిండి మానేశాడు, తిప్పలు మానేశాడు, ఉద్యోగానికి వెళ్తూ ఉన్నాడు, స్తుతిస్తూనే ఉన్నాడు, పని చేస్తూనే ఉన్నాడు, స్తుతిస్తూనే ఉన్నాడు, ప్రభువుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా క్షమించు, ప్రభువా నా దేశ ప్రజలను క్షమించు, నా ప్రజలను క్షమించు, ప్రభువా నా తండ్రి ఇంటి వారిని క్షమించు, మమ్మల్ని క్షమించు అని ప్రభు ఎదుట క్షమాపణ వేడుకుంటూనే ఉన్నాడు ఈ నెహమ్యా. ఈ భారం నీకుందా? ఈరోజు గ్రామాల్లో సువార్తకి వెళ్తే నానా హింసలు పెడుతూ ఉన్నారు. సువార్తను అడ్డుకోవడానికి అనేక మతోన్మాదులు ఎగుస్తూ ఉన్నారు. ఒక రౌడీని ఒక మూక లాంటిది వచ్చి వాళ్ళ హింసలు పెడుతూ ఉంది. మరి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ప్రియమైనటువంటి సహోదరుడా, నీకు భారం ఉందా? నువ్వు గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడి చెప్పు, ఇదిగో నేను వాళ్ళ కొరకు ఇన్ని దినాలు ఉపవాసం ఉంటాను, ఏడుస్తాను అని రాజ్య సువార్తను ప్రకటించి వారి కొరకు. ఇదిగో ఈ యొక్క ఆ లోకంలో, ఆ యొక్క ఇశ్రాయేలు దేశంలో చెరగా ఉండిపోయినటువంటి వాళ్ళు, చెరగా వెళ్ళిపోయి శాసనగా ఉండిపోయిన వాళ్ళు బహు నిందను, శ్రమను అనుభవిస్తూ ఉన్నారు. నిందను అనుభవిస్తూ ఉన్నారు. చూడండి, 1వ అధ్యాయం అంతా కూడా మరి ఒక దగ్గర నుంచి చూసినట్లయితే విజ్ఞాపనతో మొదలైంది. విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తే మరి దాని ఫలితం ఏమిటో చూద్దాం. 2వ అధ్యాయం వచ్చేసరికి మరుసటి రోజు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు ఏంటయ్యా కోరేష్ అడుగుతూ ఉన్నాడు, ఏంటి నెహమ్యా అలాగున్నావు, నువ్వు ముఖం మాడిపోయిందేంటి, బలహీనం అయిపోతున్నావు, నువ్వు మూడిగా ఉంటున్నావు, ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన లేదు, ఇన్నాళ్ళు చలాకితనం లేదు, ఏమైంది అని అడిగితే ఆయన అంటున్నటువంటి మాట, నా పితరుల సమాధులను పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యూదా దేశమును పంపుడని వేడుకొనుచున్నానని మనవి చేసాను. నా పితరుల సమాధుల నుండి దేశము పాడైపోయింది. నా పితరుల సమాధుల నుండి పట్టణము తిరిగి కట్టినట్లుగా, పట్టణం తిరిగి కట్టాలి. నా పితరుల సమాధులు కొరకు అడుగుతూ ఉన్నాడే అని ఆలోచన చేయలేదు. ఆ సమాధులు ఏమిటో తెలుసా? అబ్రహాం సమాధి అక్కడే ఉంది, ఇస్సాకు సమాధి, యాకోబు సమాధి, దావీదు సమాధి, యోసేపు సమాధులు, నా పితరులు గనులైనటువంటి వారు సమాధులన్నీ కూడా అక్కడే ఉన్నటువంటి పట్టణం అది. ఆ పట్టణం పాడైపోయిందయ్యా, మరి తిరిగి కట్టడానికి అవకాశం ఇవ్వండి అంటే, సరే నీకేం కావాలో తీసుకో, ఒక ఉత్తరం రాసిస్తాను, ఒక రాజముద్ర రాస్తాను, ఒక తాకీదు రాస్తాను, నది అవతల ఉన్నటువంటి అధికారుల దగ్గరికి నువ్వు వెళ్ళు అనేసి తాకీదులన్నీ అప్పగించి, సైన్యాన్ని అప్పగించి వెళ్ళేటప్పటికి అవతల ఉన్నటువంటి కొంత అధికారులు ఉన్నారు. ఒకడు హోరోనీయుడైన సన్బల్లట్లు, అమ్మోనీయుడైన టోబియా, ఈ ఇద్దరికి కూడా అధికారులుగా ఉన్నారు. యోర్దాను నది అవతల ఉన్నారు వీళ్ళు అధికారులు. వీళ్ళు ఒక మంచి మంత్రి పదవుల్లో ఉన్నారు. వీళ్ళు కోరేషికి అనుసంధానంగా ఉన్నారు. ఆ దేశం తాలూకు పద్ధతులన్నింటినీ కూడా చూడవలసిన పనివారై ఉన్నారు. అయితే వీళ్ళు చూసి, ఈ యొక్క ఉత్తరం చూసి, ఈ నకలను చూసి, తాకీదులను చూసి అడుగుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అనుకుంటున్నారట, ఇశ్రాయేలీలకు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చినని విని బహుగా దుఃఖపడిరి. ఇశ్రాయేలీలకు క్షేమము కలుగు చేయి ఒకడు వచ్చినని.
చూడండి, సాతాను ఎంత భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. వాళ్ళ దేశం కాదు అది, వాళ్ళ ప్రాంతం కాదు, పరాయి ప్రాంతం అది. పరాయి ప్రాంతంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళ అధికారులు చెలాయిస్తూ ఉన్నారు. పాడైన తన మందిరాలు కట్టడానికి వచ్చినప్పుడు, వాళ్ళ సువార్త ప్రకటించడానికి వచ్చినప్పుడు వాళ్ళు అంటూ ఉన్నారు కదా, ఇదిగో ఇశ్రాయేలుకు క్షేమం కలుగు చేయడానికి ఒకడు వచ్చానని. ఇశ్రాయేలులకు క్షేమం కలుగు చేయాలంటే ఒకడు లెగాలి. దేవుని ప్రజలకు క్షేమాన్ని కలుగు చేయడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? సహోదరుడా, సహోదరి, జీవము గల దేవుని సంఘాన్ని స్థాపించడానికి, పాడైనటువంటి సంఘాలను మళ్ళా తిరిగి కట్టడానికి, లోకంలో కలిసిపోతున్న అనేక మందిని మరలా వాళ్ళకి మారు మనసు కలుగు చేసి మళ్ళా వాళ్ళకి తిరిగి కట్టుదాము రండి, పూనుకుందాము రండి అని చెప్పడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావా? నువ్వు సిద్ధపడుతూ ఆ యొక్క మిషనరీగా బయలుదేరినందుకు వెళ్తూ ఉన్నావా? ఎంతకాలము నువ్వు మందిరంలో ఉండి వాక్యం చెప్తావు, మందిరంలో ఉండి నీ మందిరంలోని ఎంతకాలము నువ్వు నివసిస్తూ ఉంటావు. ఎంతకాలము లోకం చూస్తుంటే అనేకులను క్రైస్తవులను హింసలు పెడుతూ ఉంది. అయితే ఒక్కడ వెళ్ళేసరికి, ఒక్కడ వెళ్తేనే అక్కడ అధికారులు అంటూ అనుకుంటున్నారు, ఇదిగో ఇశ్రాయేలుకు క్షేమము కలుగు చేయు ఒకడు వచ్చానని. వాళ్ళు ఏడ్చారండి, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. లోకం ఏడుస్తూ ఉంది. నువ్వు సువార్తకి వెళ్తే లోకం ఏడుస్తుంది, దేవుని మాటలు చెబితే లోకం ఏడుస్తుంది, నువ్వు మైకులో పాటలు పాడితే లోకం ఏడుస్తుంది. ఎందుకంటే లోకము అపవాది సంబంధి. ఎందుకంటే నువ్వు పాటలు పాడితే నీకు క్షేమం వస్తూ ఉంటుంది, నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలకు క్షేమం కలుగుతూ ఉంటుంది. నీ బిడ్డల క్షేమాన్ని, ఈ లోక క్షేమాన్ని, దేవుని ప్రజల క్షేమాన్ని ఈ లోక అధికారులు చూడలేక ఈ కొన్ని దినాలు వాళ్ళను ఏడుస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు రాజు అధికారం ఇచ్చాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఈ మాట ఎజ్రా రాసినటువంటి గ్రంథంలో, పారసీకపు దేశపు రాజు అయిన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరం ఇర్మీయా ద్వారా పలకబడిన వాక్యం నెరవేర్చుటకు యెహోవా పారసీకపు దేశపు రాజు అయిన కోరెషు మనస్సును ప్రేరేపించగా అతడు ఈ రాజమందుతో చాటింపు చేయించి రాతమూలంగా ఇట్లనే ప్రకటన చేసెను. పారసీకపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందుని దేవుడైన యెహోవా లోకమందున సకల జనులకు నా వశము చేసి యూదా దేశమందున యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. యూదా దేశములో యెరూషలేములో తనకు మందిరం కట్టించాలని నాకు ఆజ్ఞ ఇచ్చాడు. ఆకాశమందుల దేవుడని యెహోవా, లోకమందున సకల జనులను నా వశము చేశాడు. ఎవరు చేశారు? అధికారులు ఎవరు ఇచ్చాడు ఈయనకి? ఆకాశమందుల యెహోవా, ఆకాశమందుల దేవుడు ఉన్నటువంటి దేవుడని యెహోవా శ్లోకంలో సకల జనులను నాకు చేతికి అప్పగించాడు. అయితే మరి యెరూషలేములో మరి మందిరం కట్టించడానికి నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆ యొక్క కోరెషు నెహమ్యాకి ఇస్తే, ఈ నెహమ్యా బయలుదేరినప్పుడు ఒకవేళ నశించిపోయిన ఆత్మల కొరకు, నాశనం అయిపోతున్నటువంటి జనాల కొరకు, వీధుల కొరకు, వాడల కొరకు నువ్వు కొన్ని దినాల ఉపవాసం ఉంటే ప్రియమైన సహోదరుడా, దేవుడు నీకు ఆ భారాన్ని కలుగు చేస్తాడు. ఆయనకు ఆ భారము వచ్చిందంటే కొన్ని దినాలు ఉపవాసం ఉండి నేల కూలబడి ఏడ్చాడు. అయ్యో నా బంధు జనాంగం నశించిపోతున్నారు, అయ్యో నా కొలీగ్స్ నశించిపోతూ ఉన్నారు, అయ్యో నా గ్రామస్తులు నశించిపోతూ ఉన్నారు, అయ్యో నా దేశస్తులు నశించిపోతూ ఉన్నారు, వారు రక్షణ లేకుండానే నశించిపోతూ ఉన్నారు. మరి వాళ్ళు ఎప్పుడు రక్షణ పొందుకుంటారు? నాతో పనిచేసే వాళ్ళు నశించిపోతూ ఉన్నారు, నా తోటి ఉద్యోగస్తులు నశించిపోతూ ఉన్నారు, వాళ్ళకి రక్షణ కలగలేదు అని భారము, కొన్ని దినాలు నీకు భారం ఉన్నట్లయితే దేవుడు నిన్ను మిషనరీగా వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో నెహమ్యా మనసును ప్రేరేపించినటువంటి దేవుడు. ఇదిగో నా నెహమ్యా తనకు మనసులో నుంచి ఆ బాధ కలిగినప్పుడు కొన్ని దినాలు కూలిపోయి ఏడ్చి కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో విజ్ఞాపన అయ్యా క్షమించమని అడిగినప్పుడు రాజు మనస్సును ప్రేరేపించాడు దేవుడు.
ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నప్పుడు, సువార్తకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఒక ప్రాంతానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఇటువంటి సిద్ధపాటు కలిగి ఉండమని దేవుని మాటలో తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ఇశ్రాయేలుకు క్షేమం కలుగు చేయబడి ఒకడు వచ్చాడు. ఇశ్రాయేలు క్షేమం కలుగు చేయబడి ఒకడు వచ్చేసాడు. వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. చూడండి, పాటలు పాడితే లోకం అడ్డుకుంటుంది, దేవుని మాటలు చెబితే అడ్డుకుంటుంది. 2-3 ఎక్కడ నా నామములో కూడుకుంటారా వాళ్ళ మధ్యలో నేను ఉంటానని దేవుడు, 2 దేవుని బిడ్డలు మాట్లాడుతుండగా సాతాను గలిబిలి చేయడం సిద్ధపడుతూ ఉన్నాడు. దేవుడు 2-3 దేవుని మాటలు మాట్లాడుకుంటూ యెహోవా దేవదూత వచ్చి చెవి ఎగ్గు ఆలకించినని దేవుని మాటలు సెలవిస్తూ ఉన్నాయి. మరి అప్పుడు ఈ లోకములో ఉన్న ప్రజలు, లోకములో అధికారులు వాళ్ళు ఏవో ప్రవచనాలు మాటలు మాట్లాడుకుంటున్నారని వాళ్ళు చలపండి, వాళ్ళని తోసివేయండి, వాళ్ళు విడదీయండి అని లోకం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుని బిడ్డల్లో ఉన్నటువంటి ఆ శక్తి, పవరు ఏమై ఉన్నది. ఇశ్రాయేలుకు క్షేమం కలుగు చేయబడి ఒకడు వచ్చాడు. కొన్ని దినాలు వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఏ రీతిగా అసలు ఉంటూ ఉన్నావు? నీ పరిస్థితి అసలు ఏంటి? నీ స్థితిగతులు ఏమిటి? మరి గుమ్మాలు కాలిపోయినప్పుడు, అసలు దేవుని మందిరంలో ఉన్న ప్రజలు దేవుని మందిరానికి రాకుండా లోకంలోకి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళ కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నావా? నీ దేహమే దేవుని ఆలయం కాదా? మరి నీవే పాడైపోతున్నప్పుడు, దేవుని మందిరానికి దూరం అయిపోతున్నప్పుడు, దేవుని పరిశుద్ధత నీలో లేనప్పుడు, నెమ్మది నీలో లేనప్పుడు, సమాధానం నీలో లేనప్పుడు, నువ్వు కలుగు చేసుకోలేనప్పుడు నీకు నీవు ఎప్పుడు రీస్టోర్ చేసుకుంటావు? మరి నీ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని ఎప్పుడు నువ్వు రీస్టోర్ చేస్తావు? ఎప్పుడు వాళ్ళు పునరుద్ఘాటిస్తూ ఉంటావు? ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, అయితే ఆయన వాళ్ళంటూ మరి ఇక్కడ నెహమ్యా వచ్చి కొంతమంది అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడాడు. సరే, మందిరం కట్టడానికి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు, పెద్దలతో మాట్లాడుతున్నాడు, సభ ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. వాళ్ళతో అంటున్నాడు, మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి, యెరూషలేము యొక్క ప్రాకారం మరలా కట్టుదము రండి అని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే పాడైపోయింది మందిరము, పాడైపోయింది జీవితము, పాడైపోయింది నీ ఆత్మీయ జీవితము, పాడైనటువంటి నీ ఆత్మీయ జీవితాన్ని, పాడైనటువంటి నీ భౌతిక జీవితాన్ని మరలా కట్టుకున్నటకు రండి. సమాజంగా కూడుకుని మనము దేవుని మాటలు ధ్యానం చేసుకుని ఆయనకి విజ్ఞాపన చేసి ప్రార్థన చేసుకుందాము. రండి, మనం ఈ మంచి కార్యం చేయటానికి పూనుకుందాము రండిని. మరి వాళ్ళ అక్కడ ఉన్నట్టు బలము తెచ్చుకోండి. మీరందరూ కూడా పూనుకుందము రండి, మరలా కట్టుదము రండి, పాడైన వాటిని మరలా కట్టుదము రండి. ఈ మాటలు విన్నటువంటి సన్బలట్లు, మరి టోబియా, వీళ్ళిద్దరు కాకుండా గెషము అనేటువంటి అరబీ దేశస్థుడు, వీళ్ళు ముగ్గురు కూడా ఈ మాటలు విన్నప్పుడు వాళ్ళని ఏం చేస్తున్నారంటే, ఇదిగో వాళ్ళని తృణీకరిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. మీరు కడతారా? వెళ్ళండి. వాళ్ళకి దేవుడికి అధికారం, రాజధికారం ఇచ్చాడు. ఈరోజు భారతదేశంలో రాజ్యాంగం చెప్తుంది నీ యొక్క భావ ప్రకటన ప్రకటించుకోవచ్చు అని, దేవుని సువార్తను ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగం చెబుతూ ఉంది. మరి కానీ అప్పుడు అధికారులు దానికి ఆటంకం చేసి హేళన చేస్తూ ఉన్నారే ప్రజలు. ఈరోజు జరిగింది. ఆ రోజు కూడా దేవుని మందిరాన్ని కట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళు హేళన చేస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర రాజ్యాంగం తెచ్చారు, చట్టం తెచ్చారు, తాకీదులు తెచ్చారు, రాజముద్ర వేసిన చట్టాన్ని తెచ్చారు. కానీ అక్కడున్నటువంటి అధికారులు వాళ్ళు హేళన చేస్తూ మా పని తృణీకరించి, మీరు చేయు పని ఏమిటి? రాజు మీద తిరుగుబాటు చేయదురా అని చెప్పాను. అయితే అందుకు నేను, ఆకాశముందు నివాసైన దేవుడు తానే మా ప్రయత్నం సఫలము చేయను కనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచకమైనను లేదని ప్రత్యుత్తరం ఇచ్చిరి.
యెరూషలేములో మీకు భాగము లేదు, స్వతంత్రము లేదు, జ్ఞాపక సూచిక కూడా మీకు లేదు కదా. మీకు ఈ దేశంతో సంబంధం ఏమిటి? మందిరంతో సంబంధం ఏమిటి? ఇదిగో రాజుగారి దగ్గర నుంచి, ప్రభుత్వం దగ్గర నుంచి మేము నకలు తెచ్చాము, ఇదిగో రాజముద్ర వేసుకొని తెచ్చాము, మేము ప్రకటించుకుంటామంటే లోకముల అధికారులు, లోకముల మనుషుల చేత ప్రేరేపించబడి వాళ్ళు అనేక ఆటంకాలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు నెహమ్యాకు చేశారు. ఈరోజు కట్టడానికి పూనుకోవడానికి వచ్చినటువంటి ఒక పేద సేవకులను అనేక మంది ఆటంకం చేస్తూ ఉన్నారు. స్పందించండి ప్రియమైనటువంటి స్నేహితులారా. ఈరోజు పాడైన నీ జీవితాన్ని దేవుడు కనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నువ్వు ఎలాగుంటావు? పాడైనటువంటి జీవితాన్ని దేవుడు మరలా నేను కట్టుకోవడానికి నువ్వు పూనుకుంటే దేవుడు నీకు మర ఆలకించి నీకు ఒక మిషనరీని పంపిస్తాడు. నిన్నే మిషనరీగా నేను పంపిస్తాడు. దేని చేత పాడయ్యావు? సేవకుని చూసి మానేసావా? లోకాన్ని చూసి లోకానికి జడిసి మానేసావా? కుటుంబానికి జడిసి మానేసావా? లోక ఐక్య విచారం వల్ల మానేసావా? బాధలు తగ్గలేదని మానేస్తావా? ఇంత గొప్ప నిర్లక్ష్యం చేసిన నీవు ఎలాగూ తప్పించుకుంటూ అని పౌలు గారు అంటూ ఉన్నారు. ఇంత గొప్ప నిర్లక్ష్యం, ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే కొందరు అగ్నిలో నుండి లాగినట్టు లాగమని చెప్తూ ఉన్నాడు కదా. మరి ఈరోజు నీ పరిస్థితి ఏమిటి ప్రియమైన సహోదరులారా? కాబట్టి ఇదిగో దేవుని మాటలు తెలియజేస్తూ ఉన్నాయి. సహోదరుడా, సహోదరి, రండి దేవుని మాటలు తెలుసుకొని మనం ఆకాశం ఉందిన దేవుడికి విజ్ఞాపన చేద్దాం. ఇది పార్ట్ 1. తర్వాత కంటిన్యూ చేద్దాం. ప్రియమైన సహోదరులారా, వీక్షించండి. ప్రతిరోజు కూడా ఛానల్ ద్వారా దేవుని మాటలు వినండి, ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వించును గాక. ఆమేన్.